హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేష్ని. మన లాస్ట్ టైం వీడియోలో డ్రోన్ ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయకూడదు అయితే నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అందరికీ డిస్టెన్స్ ప్రాబ్లం అయితే ఉంది. అంటే సో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూపిస్తున్నా, చాలా మందికి అన్న ఇట్లా డ్రోన్ వచ్చేసరికి max altitude reached. ఇలా 30 మీటర్స్ హైట్ పంపించిన తర్వాత అన్న ఇట్లా 30 మీటర్స్ హైట్ మించి వెళ్ళట్లేదు. అలాగే వచ్చేసరికి max flight distance reached. ఇలా 50 మీటర్స్ అండ్ చాలా మందికి 15 మీటర్స్ అయితే నాకు వెళ్ళింది. చాలా మందికి 15 మీటర్స్ 30 మీటర్స్ ని మించి వెళ్ళట్లేదు అన్న ప్రాబ్లం అయితే ఉంది. అన్న నా డ్రోన్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ రేంజ్ ఉంది, 10 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. బట్ నా డ్రోన్ వచ్చేసరికి 30 మీటర్స్ కంటే డిస్టెన్స్ వెళ్ళట్లా, లేదా 15 మీటర్స్ మించి హైట్ వెళ్ళట్లా అని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు ఉంటారంటే అవుట్ సైడ్ యాప్స్ అంటే లైక్ రెయిన్బో యాప్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. అందులో ఏంటంటే అది చాలా దూరం అయితే వెళ్ళిద్ది. అదర్ సైడ్ యాప్స్ యూజ్ చేయడం బెస్టా, లేకపోతే అన్న డీజేఏ కంపల్సరీ యూజ్ చేయాలా? నేనైతే కంపల్సరీ మీకు రికమెండ్ చేసేది డీజే అఫీషియల్ యాప్ మాత్రమే యూజ్ చేయండి. అదర్ సైడ్ యాప్స్ అనేవి యూజ్ చేయొద్దని నేను చెప్పట్లా, యూజ్ చేసుకోండి. బట్ డ్రోన్ అనేది బ్యాక్ రావడం అనేది ఇంకా డిపెండింగ్ ఆన్ లొకేషన్, వాడున్న లొకేషన్ మీదో లేకపోతే వాడు యూజ్ చేసే యాప్ మీద బేస్ అయి ఉంటుంది. అది మనం ఏం చేయలేం. మెయిన్గా నేను బిగినర్స్కి చెప్తున్నాను, కంపల్సరీ మీరు డీజే ఫ్లై యాప్ మాత్రమే యూజ్ చేయండి. అఫీషియల్ డీజే ఫ్లై యాప్ మాత్రమే యూజ్ చేయండి. అండ్ అందులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. 13 మీటర్స్ డిస్టెన్స్ అండ్ 15 మీటర్స్ హైట్ మించి వెళ్ళట్లేదు అని అంటే లాగిన్ డీటెయిల్స్ అనేది ఇచ్చి మీ ప్రొఫైల్ లాగిన్ అయితే మాత్రమే ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యి మీకు ఇచ్చిన రేంజ్ అంటే మినీస్ వచ్చేసరికి 5 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది, ఎయిర్ 2S ఇట్లా వచ్చేసరికి 10 కిలోమీటర్ రేంజ్ ఇస్తాడు డీజే వాడు. ఆ డిస్టెన్స్ అది రీచ్ అవ్వాలి అంటే మీ ప్రొఫైల్ లాగిన్ అయ్యి మీ ఈమెయిల్ ఐడి, మీ లాగిన్ డీటెయిల్స్ అది ఇస్తేనే అది మీకు ఆ డిస్టెన్స్ అనేది అన్లాక్ అయ్యి ఆడిచ్చిన డిస్టెన్స్ మోస్ట్లీ వెళ్ళిద్ది. డీజే అఫీషియల్ యాప్లోకి వెళ్ళి మీ లాగిన్ డీటెయిల్స్ అయితే ఇచ్చి ఒకసారి ఫ్లై చేసి చూడండి, కంపల్సరీ అదైతే ఫ్లై అయితే అవుతుంది. వాడు ఇచ్చిన డిస్టెన్స్ అంటే 5 కిలోమీటర్ రేంజ్ కావచ్చు, 10 కిలోమీటర్స్ రేంజ్ కావచ్చు. 10 కిలోమీటర్ రేంజ్ ఇచ్చాడు కదా, నేను 10 కిలోమీటర్లు పంపిస్తా, ఓకే. బట్ ఏంటంటే నువ్వు ఎంత దూరం పంపించినా సరే నీ ఐ కాంటాక్ట్లో మాత్రమే డ్రోన్ అనేది ఉండేటట్టు మోస్ట్లీ చూసుకోండి. సో అర్థమైంది కదా, మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తే డిస్టెన్స్ లాక్ అనేది క్లియర్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ఏం చేయాలి తెలుసుగా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డ్రోన్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.